ఇప్పుడు ఒక తాన రోడ్ మీద టక్కర్ అయిందనుకో, తలకాయకి దెబ్బ తగిలి ఓ మనిషి కొనా ఊపిరితోని కొట్టుకుంటున్నాడు. కానీ ఎవ్వరన్నా పట్టించుకుంటారా? కొందరేమో అట్లనే చూసుకుంటా పోతారు, ఇంకొందరేమో ఆగి స్మార్ట్ ఫోన్లో వీడియో తీసుకుంటా బిజీగా ఉంటారు. ఎవరో మనసున్న వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చి దవాఖానకు తీసుకుపోయే లోపు మనిషి ప్రాణమే పోతుంది. దినం ఎన్ని చూస్తలే మీ సొంటి ముచ్చట్లు. ఒక చేతిలో కోడిపిల్ల, ఇంకో చేతిలో 10 రూపాయల నోటు. దెబ్బ దవాఖానకు వచ్చిండు పిల్లగాడు. డాక్టర్ అంకుల్ నేను సైకిల్ దొక్కుతుంటే ఈ కోడిపిల్ల పయ్యల కింద పడ్డది, మీరే వైద్యం చేసి బతికియాలి, ఉత్తగేమొద్దు, ఈ 10 రూపాయల ఫీజు తీసుకోర్రి అని ఏడ్చుకుంటూ అడిగిండు. పాపం చచ్చిపోయిన కోడిపిల్లని బతికియమని పొలగాని అమాయకత్వం చూసి ఏమనలో అర్థం కాలేదు దవాఖానోళ్లకు. పిల్లగాని దగ్గరికి తీసుకొని బుదిరికి ఇచ్చింటికి పంపిర్రు. మమ్మీ డాడీలను అడిగితే చచ్చిపోయిందని చెప్పిర్రట. ఇగో చిన్న ఏడుపు కాదు, ఆయనతో దవాఖానలో గొలిగి ఫోటో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే పిల్లగాడు చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారంతా. ఈ స్కూల్లో కూడా పిల్లగాని మెచ్చుకుంటూ అవార్డు ఇచ్చిర్రు. పసి పిల్లగాళ్ళు దేవుళ్ళతోని సమానమని గిందికే అంటారు కావచ్చు కదా.